జైనర్ మండలం తర్నం వంతెనపై శాశ్వతంగా రాకపోకలు నిలిపివేయడానికి అధికార యంత్రాంగం ఇరువైపులా తాత్కాలికంగా నిర్మించిన గోడను బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అంతేకాకుండా వంతెన కింద నుంచి అవతల వైపుకు వెళ్లడానికి ప్రయాణికులతో పాటు పాదచారులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసి చెల్లించారు. వారి గోడును విన్నారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న వల్లనే ఇవాళ ఈ దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఆనాడు మంత్రిగా ఉన్న సమయంలోనే ముందు చూపుతో స్పందించి వంతెన నిర్మించి ఉంటే ప్రజలకు బాధలు తప్పేవని అన్నారు. పైగా ఇప్పుడు అంచనా వ్యయం పెరిగిందని ప్రత్యామ్నాయం చూడకుండా ఇలా గోడలను అడ్డుగా కట్టడం ఏంటని ప్రశ్నించారు. అటు ప్రజలు సైతం స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న తీరుపై మండిపడుతున్నారు. మీ కుటుంబం మంచిగుంటా చాలునా తమ గోసలు పట్టవంటూ నిలదీస్తున్నారు. ఇప్పుడు తగ్గిపోతున్నాయి. మనం ఏమిటంటే తెలియక చూడండి జోగు రామన్న గారు, మీ పాపం, మీ పాపాల పుట్ట బద్దలైంది. మీరు ఇంతవరకు ఈ బ్రిడ్జ్ వంతెన 2018లో వరదలు వచ్చినప్పుడే మీరు చర్యలు తీసుకొని ఉంటే, కొత్త వంతెన కట్టి ఉంటే, పాత వంతెనకు రిపేర్లు చేయడంతో పాటు ఇంత వేలాది మంది, వేలాది వాహనాలు ఇట్లాంటి కష్టాలు లోనేటి కావు. జోగు రామన్న గారు, ఇది మీ పాలన. 14 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న మీరు మొద్దు నిద్రపోయి ప్రజలకు మేలు చేయకుండా, కనీసం వంతెనల నిర్మాణం చేయకుండా మీరు చేసినటువంటి పాపాల వల్ల ఎంత అమాయకమైనటువంటి వేలాది ప్రజలు, లక్షలాది ప్రజలు ఇట్లాంటి బాధలు ఎదుర్కొంటున్నారు. జోగు రామన్న గారు, ఇది మీకు న్యాయమేనా? మీ అన్యాయమైనటువంటి అవినీతి పాలనకి ఇది పరాకాష్ట. దీంతోనే మీ పాపాల పుట్ట బద్దలైంది. వందలాది వేలాది మంది బైకులు వెళ్తున్నాయి. ఈ బైకులు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యి, ఈ బండ్లు యాక్సిడెంట్ అయ్యి కింద పడితే కనుక ఎవరైనా ప్రమాదాలు సంభవిస్తే దానికి కారణం ఎవరు? అది పూర్తిగా రామన్న గారు చేసిన ప్రమాదాలే అనుకోవాల్సి వస్తుంది. రామన్న గారు చేసినటువంటి హత్యలే అనుకోవాల్సి వస్తుంది. జోగు రామన్న గారు, ఇది మీ పాపాల పుట్టకు బద్దలైనందుకు పరాకాష్ట, మీ అవినీతి పాలనకు పరాకాష్ట, మీ అన్యాయాలకు పరాకాష్ట ఇది. రమణ సార్, ఒకసారి చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. విడిచి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎప్పుడు పోయింది? మీకు గుర్తు లేదా? పైప్ లైన్లు అన్నీ కొట్టుకపోయినాయి. కేసీఆర్ అన్నాడు, ఏం చెప్పిండు? అన్ని ఊళ్ళకి నీళ్లు ఇస్తాము, అది చేస్తాము అన్నాడు. ఆ పైప్ లైన్లు కొట్టుకపోయినాయి. ఎటు పోయినాయి? ఈ బ్రిడ్జి కొట్టుకపోతారు. బ్రిడ్జి అప్పుడు జేమల్లా కంపెనీలో నేను డ్యూటీ చేసిన. అప్పుడు ఇది చేసి వెళ్ళిపోయి నడుచుకుంటే ఇడికెళ్ళి అటు వెళ్ళిపోయినా. అక్కడ బండి పెడితే ఇక్కడ బండి పెడతారు. బండ్లు పెట్టుకు ఇదేనా? నువ్వు పిల్లపొరలు పట్టుకుని ఎక్కడ పోయి ఇప్పుడు టైంలో నువ్వు నీ కొడుకులు, నీ బిడ్డలు అందరూ సల్లాగా ఉండాలి, మేమే చచ్చిపోవాలి, అంతేనా? నీ మనమని నీవు మంచిగా చదివించుకో, నీ కొడుకులు అంతా మంచిగా చదివించుకో. మేము మాత్రం ఇట్లా నడకనాలా, మందిలో ఇలా బొందరలా పడి తావాలి, అంతేనా కదా? మరియు దీన్ని పోవడానికి, మోటార్ సైకిల్ పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. దీనికి పైపులు వేసి మంచిగా రూట్ చేసిస్తే ప్రజలకు కొద్దిగా ఇబ్బంది అనేది తగ్గుతుంది. ఆ లాణసంగి అడ రూట్ నుంచి పోవాలంటే, ఒక పేషెంట్ని తీసుకుపోవాలంటే 2 నుంచి 2.5 గంటలు పడుతుంది. గుంతల రోడ్డు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, హెవీ వెహికల్స్ వస్తున్నాయి. దాన్ని ఆపే వాళ్ళు కూడా లేరు. ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కూడా ఎవరు లేరు. ఎన్ని సంవత్సరాలు అయ్యాయి బ్రిడ్జ్ ఇప్పటిదాకా అయితే లేదు. ఇంతకుముందే 2006 నుంచి ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా బ్రిడ్జ్ కాకులేదంటే మన బంగారు తెలంగాణ ఎటుపోయింది ఏం అర్థమైతలేదు. కేసీఆర్ని పక్కకు తెలిగించే వరకు మన బంగారు తెలంగాణ అన్నది మనకు అసలు అదృష్టమే లేదు. బీజేపీ రాలా, అప్పుడే బంగారు బీజేపీ తప్ప, బీజేపీ మన తెలంగాణ బంగారు